హాయ్ వ్యూవర్స్, ఐ am భారతి. వెల్కమ్ టు శ్రీ టాలీ ట్యుటోరియల్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో నేను చాలా ఇంపార్టెంట్ టాపిక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మల్టీ కరెన్సీస్ ఇన్ టాలీ ఫ్రైమ్ అండి. మనము టాలీలో కానీ టాలీ ఫ్రైమ్లో కానీ మల్టీ కరెన్సీస్ అనేవి క్రియేట్ చేసుకోవచ్చు. మన టాలీ ఫ్రైమ్ యొక్క రిపోర్ట్స్ని అంటే మనం టాలీ ఫ్రైమ్లో ప్రిపేర్ చేసుకుంటాం కదా అకౌంట్ బుక్స్. ఈ బుక్స్ అన్నిటినీ మనము ఒక కరెన్సీ నుంచి ఇంకొక కరెన్సీకి కన్వర్ట్ చేసుకోవచ్చండి. సో ఈరోజు వీడియోలో అయితే నేను మల్టిపుల్ కరెన్సీస్ అనేవి టాలీ ఫ్రైమ్లో ఎలా క్రియేట్ చేసుకోవాలి, మన టాలీ ఫ్రైమ్లో ఉన్న రిపోర్ట్స్ని ఒక కరెన్సీ నుంచి ఇంకొక కరెన్సీకి ఎలా కన్వర్ట్ చేసుకోవాలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. మీరు ఏదైనా ఎక్స్పోర్ట్ కంపెనీలో కానీ ఇంపోర్ట్ కంపెనీలో కానీ వర్క్ చేస్తున్నప్పుడు, లేకపోతే ఏదైనా మల్టీనేషనల్ కంపెనీలో వర్క్ చేస్తున్నప్పుడు, యుఎస్ బేస్డ్ కంపెనీస్లో వర్క్ చేస్తున్నప్పుడు మీకు ఇది ఈజీగా అర్థమవుతుందండి. సో మనం టాలీలో అయినా టాలీ ఫ్రైమ్లో అయినా ఈ మల్టిపుల్ కరెన్సీ అనేది ఒకేలాగా యూజ్ చేస్తాము. ఈ శ్రీ టాలీ ట్యుటోరియల్స్లో మనం చాలా చాప్టర్స్ గురించి నేర్చుకున్నామండి. అంటే టాలీ వీడియోస్, టాలీ ఫ్రైమ్ వీడియోస్, జిఎస్టీ వీడియోస్, ఎంఎస్ ఎక్సెల్, ఎంఎస్ వర్డ్, పవర్ పాయింట్, ఈ వీడియోస్ అన్నీ నేను క్రియేట్ చేసి శ్రీ టాలీ ట్యుటోరియల్స్ యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేశానండి. మీరు ఎవరైనా కొత్త వ్యూవర్స్ ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోస్ని లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సో నెక్స్ట్ మీరు యూట్యూబ్లోకి వెళ్ళి శ్రీ టాలీ ట్యుటోరియల్స్ ఇన్ తెలుగు అని టైప్ చేశారంటే అక్కడ మీకు నేను అప్లోడ్ చేసిన వీడియోస్ అన్నీ ఉన్నాయి. మీరు ఒక కంపెనీలో వర్క్ చేసేటప్పుడు శాలరీ అకౌంట్స్ అనేవి ఎలా మెయింటైన్ చేయాలి, ఓపెనింగ్ స్టాక్ ఎలా రికార్డ్ చేసుకోవాలి, పేరోలు, టీడీఎస్, సో జిఎస్టీ, బేసిక్ టాలీ వీడియోస్, బేసిక్ టాలీ ఫ్రైమ్ వీడియోస్, అన్ని వీడియోస్ అప్లోడ్ చేశాను. ఇవన్నీ మీకు రియల్ టైంలో చాలా యూజ్ అవుతాయి. చాలా నాలెడ్జ్ మీరు గెయిన్ చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. టాలీ ఫ్రైమ్లో మల్టిపుల్ కరెన్సీస్ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే నేను ఏ కంట్రీలో ఏ కరెన్సీస్ యూజ్ చేస్తారో ఒక టేబుల్ అనేది ప్రిపేర్ చేసుకున్నాను. కరెన్సీ నేమ్, కరెన్సీ సింబల్, రేట్, సో కోడ్ కీస్ అండ్ కంట్రీ. మనము ఈ కోడ్కి మనకైతే బై డిఫాల్ట్గా రూపీస్ సింబల్ అనేది ఉంటుంది. మన ఇండియాలో రూపీస్ యూజ్ చేస్తాం కాబట్టి. అదేవిధంగా మనము టాలీ ఫ్రైమ్లో కానీ టాలీలో కానీ మనము కంపెనీ క్రియేట్ చేసేటప్పుడు ఏ కంట్రీ అయితే సెలెక్ట్ చేసుకుంటామో దాన్ని బట్టి మనకి కరెన్సీ సింబల్ అనేది ఆటోమేటిక్గా డిస్ప్లే అవుతుంది. సో మనం ఇండియాలో ఉన్నాం కాబట్టి ఇప్పుడు మన కరెన్సీ సింబల్ వచ్చి రూపీసు. మనం రూపీస్ అనేది టాలీ ఫ్రైమ్లో క్రియేట్ చేయని అవసరం లేదు, మనకి బై డిఫాల్ట్గా ఉంటుంది. సో దీన్ని సపోజ్ మీరు రూపీస్ సింబల్ అనేది టాలీ ఫ్రైమ్లో కానీ టాలీలో కానీ క్రియేట్ చేసుకోవాలంటే షార్ట్కట్కి Ctrl+Alt+F4 బటన్ ప్రెస్ చేశారంటే క్రియేట్ అవుతుందండి. నెక్స్ట్ డాలర్ సింబల్ అండి. ఇది మన ప్రెజెంటు మన ఇండియన్ రూపీస్ ఒక డాలర్కి 74.14 రూపీస్ ఉందండి. సో ఈ కరెన్సీ రేట్స్ అనేవి, డాలర్ రేట్స్ అనేవి అవి స్టాండర్డ్గా ఉండవు, అవి రోజు చేంజెస్ అవుతూ ఉంటాయి. కాబట్టి మనం రోజు ఒక డాలర్కి ఎంత ఇండియన్ రూపీస్ ఉంది అని చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ కోడ్ ఏంటి, మన కీబోర్డ్లో Shift+4 బటన్ ప్రెస్ చేసామంటే డాలర్ సింబల్ అనేది టైప్ అవుతుంది, యుఎస్ డాలర్స్. నెక్స్ట్ ఫౌండ్ అండి. ఫౌండ్ అనేది మనకి యూకే కంట్రీలో యూజ్ చేస్తాము, యూకే. సో ఇది ఫౌండ్ సింబలు. ఒక ఫౌండ్కి ఇండియన్ రూపీస్ వచ్చి 102.40 రూపీస్ అండి. దీని షార్ట్కట్కి Alt+156. నెక్స్ట్ యూరో సింబల్ ఇది. సో ఒక యూరోకి ఇండియన్ రూపీస్ వచ్చి 87.97, షార్ట్కట్కి వచ్చి Alt+0128 అండి. సో యూరోప్లో యూజ్ చేస్తాము యూరో సింబల్ని, యూరో కరెన్సీని యూరోప్లో యూజ్ చేస్తాము. సో నెక్స్ట్ ఫౌండ్ కరెన్సీని మనము యూకేలో యూజ్ చేస్తాము. నెక్స్ట్ ఎన్ సింబల్, ఇది ఎన్ కరెన్సీ సింబలు. ఎన్ కరెన్సీస్ని మనం జపాన్ కంట్రీస్లో యూజ్ చేస్తామండి. సో ఒక ఎన్కి వచ్చి 0.67 అండి ఇండియన్ రూపీ. సో దీని షార్ట్కట్కి Alt+0165. సో ఇలా మనం ఏ కంట్రీలో ఏ కరెన్సీస్ యూజ్ చేస్తాము, వాటి రేట్స్ ఏంటి అటు ప్రజెంటు, సో వాటి షార్ట్కట్ కీస్ కూడా ఇచ్చాను. సో నేను కొన్ని తీసుకున్నాను. ఇప్పుడు టాలీ ఫ్రైమ్లో ఈ కరెన్సీ అనేది ఎలా క్రియేట్ చేసుకోవాలి, రిపోర్ట్స్ని ఒక కరెన్సీ నుంచి ఇంకో కరెన్సీకి ఎలా కన్వర్ట్ చేయాలో చూద్దామండి. సో మనం టాలీ ఫ్రైమ్ ఓపెన్ చేసుకుందాం. ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోస్లో టాలీ ఫ్రైమ్లో కంపెనీ ఎలా క్రియేట్ చేయాలి, లెడ్జర్స్ ఎలా క్రియేట్ చేయాలి, జిఎస్టీ ఇన్వాయిసెస్ ఎలా క్రియేట్ చేయాలి,
వోచర్స్ ఎలా ప్రిపేర్ చేయాలి, చాలా చాప్టర్స్ గురించి నేర్చుకున్నాము. కొత్త వ్యూవర్స్ ఎవరైనా ఉంటే మీరు యూట్యూబ్లోకి వెళ్ళి శ్రీ టాలీ ట్యుటోరియల్స్ ఇన్ తెలుగు అని టైప్ చేశారంటే నేను అప్లోడ్ చేసిన వీడియోస్ అన్నీ వస్తాయి, మీరు చూసి నేర్చుకోవచ్చండి. నేనైతే ఆల్రెడీ ఏం చేశాను, కంపెనీ క్రియేట్ చేసుకున్నాను, లెడ్జర్స్ క్రియేట్ చేసుకున్నాను, వోచర్స్ క్రియేట్ చేసుకున్నాను, అన్ని రిపోర్ట్స్ ప్రిపేర్ చేసుకున్నానండి. ఇప్పుడు మనము కరెన్సీ అనేది క్రియేట్ చేయాలంటే ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. క్రియేట్కి వెళ్ళండి, ఇక్కడ మెయిన్ గేట్వే ఆఫ్ టాలీలో క్రియేట్, ఇక్కడ చూడండి కరెన్సీ అనేది తీసుకోండి. సపోజ్ కరెన్సీ అనేది మీకు ఇక్కడ డిస్ప్లే కాలేదు అంటే ఇక్కడ చూడండి షో మోర్ ఆప్షన్ క్లిక్ చేయండి. షో మోర్ ఆప్షన్ క్లిక్ చేశారంటే ఇక్కడ మీకు కరెన్సీ అనేది డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు కరెన్సీకి వెళ్ళండి. సో ఇక్కడ చూడండి కరెన్సీ రూపీస్ ఆల్రెడీ ఉంటుందండి. మనము ఇండియా కంపెనీ క్రియేట్ చేసేటప్పుడు కంట్రీ అనేది ఇండియా తీసుకున్నాం కాబట్టి రూపీస్ అనేది బై డిఫాల్ట్గా మనం ఉంటుంది. సో డూ యూ వాంట్ టు ఆల్టర్ కరెన్సీ రూపీస్ అని వస్తుంది, మనకు అవసరం లేదు, క్రియేట్ న్యూ క్లిక్ చేసుకోండి. ఇప్పుడు మీరు ఏ కరెన్సీ క్రియేట్ చేయాలనుకుంటున్నారో ఆ సింబల్ టైప్ చేయండి. నేనైతే డాలర్ క్రియేట్ చేయాలనుకుంటున్నాను. డాలర్ సింబల్ వచ్చి Shift+4 అండి, కీబోర్డ్లో Shift+4 అండి. చూడండి డాలర్ సింబల్ వచ్చింది. ఫార్మల్ నేమ్ టైప్ చేయండి డాలర్ అని. మీరు ఇంకే ఆప్షన్స్ అనేవి చేంజ్ అయిన అవసరం లేదండి, ఎంటర్ ఇచ్చేసి క్రియేట్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ మీకు నేను చార్ట్లో వేరే సింబల్స్ కూడా ఇచ్చానండి, మీకు వేరే సింబల్స్ కూడా ఇచ్చాను. అంటే పౌండు, యూరో, ఎన్ను. ఈ పౌండు, యూరో, ఎన్ ఈ అదర్ కరెన్సీస్ మీరు క్రియేట్ చేయాలంటే అవి ల్యాప్టాప్లో వర్క్ చేయవండి. మీకు డెస్క్టాప్ సిస్టమ్ అనేది ఉంటే దాంట్లో మీరు రైట్ సైడ్ మనకి న్యూమరికల్ కీస్ ఉంటాయి కదా, వాటిని ప్రెస్ చేస్తే మనకి ఈ కరెన్సీస్ అనేవి క్రియేట్ అవుతాయి. మనం ల్యాప్టాప్లో క్రియేట్ చేయాలి అంటే ఈ పౌండ్ సింబల్ కానీ, యూరో సింబల్ కానీ, ఎన్ సింబల్ కానీ ఇవి వర్క్ అవ్వండి. సో డాలర్ ఒకటే క్రియేట్ అవుతుంది. సో మీరు డెస్క్టాప్ యూజ్ చేశారంటే సిస్టము, మీ కంప్యూటర్ మీ దగ్గర డెస్క్టాప్ సిస్టమ్ ఉంటే మీరు డెస్క్టాప్లో మాత్రమే ఈ సింబల్స్ అనేవి వర్క్ అవుతాయండి. సో నేను ఇప్పుడు అందుకే డాలర్ ఒకటే క్రియేట్ చేసుకున్నాను. ఈ విధంగా మీరు పౌండ్స్, ఎన్స్, యూరోస్ ఇవి క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు బ్యాక్ వెళ్ళిపోదామండి. సో కరెన్సీస్ అయితే మనం క్రియేట్ చేసాము. ఇక్కడ రేట్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఉందండి. సో రేట్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ అంటే $1కి స్టాండర్డ్ రేట్ ఎంత అని అడుగుతుందండి. సో $1కి స్టాండర్డ్ రేటు ఈరోజు అయితే ఈరోజు రేటు మనకి $1కి 74.14 ఉందండి. సో 74.14. సో నేనైతే 74.14 తీసుకుంటున్నాను. సో ఎంటర్ ప్రెస్ చేద్దాం. ఇక్కడ సెల్లింగ్ రేటు ప్లస్ బయ్యింగ్ రేట్ అనేది స్పెసిఫై చేయమని అడుగుతుందండి. మనమైతే సెల్లింగ్ రేటు, బయ్యింగ్ రేట్ అనేది స్టాండర్డ్ రేటు ఫిక్స్ చేయలేము. ఎందుకు ఫిక్స్ చేయలేము అంటే ఈ కరెన్సీస్ అనేవి రోజు ఫ్లక్చువేట్ అవుతూ ఉంటాయి. అంటే ఈ కరెన్సీస్ అనేవి అమౌంట్ చేంజ్ అవుతూ ఉంటుందండి డైలీ. సో మనము రోజుకు $1కి ఇండియన్ రూపీస్ ఎంత, $1కి ఇండియన్ రూపీస్ ఎంత అని చెక్ చేసుకుంటూ ఉండాలి. సో స్టాండర్డ్ రేట్స్ ఫిక్స్ చేసామంటే మనకి ప్రాబ్లం అవుతుంది. కాబట్టి నేను స్టాండర్డ్ రేట్స్ అనేవి యూజ్ చేసుకోవడం లేదు. ఎంటర్ ప్రెస్ చేయండి, సేవ్ చేయండి. సో రేట్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ అనేది తెలిసింది మీకు. ఇప్పుడైతే మనము బ్యాక్ వెళ్ళిపోదామండి. ఆల్రెడీ నేను లెడ్జర్స్ క్రియేట్ చేసుకున్నాను, స్టాక్ ఐటమ్స్ కూడా క్రియేట్ చేసుకున్నాను. ఇప్పుడు డైరెక్ట్గా నేను ఒక వోచర్ వేసి చూపిస్తానండి. వోచరు ఇప్పుడు నేను కొన్ని ఐటమ్స్ అనేవి సేల్ చేస్తున్నాను. ఎవరికి సేల్ చేస్తున్నాం? సుగుణ మోటార్స్ వాళ్ళకి సేల్ చేస్తున్నానండి నేను. ఇప్పుడు నేమ్ ఆఫ్ ఐటమ్ తీసుకోండి. ఏ ఐటమ్ సేల్ చేస్తున్నారో ఆ ఐటమ్ తీసుకోండి. సపోజు నేను ఒక న్యూ ఐటమ్ అనేది తీసుకుంటాను. Alt+C ప్రెస్ చేయండి. సపోజ్ పెన్స్ అండి, పెన్స్ అనేవి నేను సేల్ చేస్తున్నాను. సో యూనిట్స్ వచ్చి నెంబర్స్ అండి. ఆల్టర్నేటివ్ యూనిట్స్ అవసరం లేదు. మీరు GST కావాల్స్తే కూడా మీరు క్యాలిక్యులేట్ చేసేసుకోవచ్చండి. ఎంటర్ ప్రెస్ చేయండి. సో సపోజ్ మీకు GST కావాల్సింటే కూడా మీరు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎంత క్వాంటిటీ సేల్ చేస్తున్నారని అడుగుతుందండి. సపోజ్ నేను 10 నెంబర్స్ సేల్ చేస్తున్నానండి. ఇప్పుడు ఒక పెన్ను కాస్ట్ ఎంత అని అడుగుతుంది. మన ఇండియన్ రూపీసు ఒక పెన్ను కాస్ట్ ఎంత అని. సపోజ్ నేను ఒక పెన్ను కాస్ట్ వచ్చి 80 రూపీస్ తీసుకుంటానండి. 80 రూపీస్ తీసుకున్నాను. సో ఇప్పుడు టోటల్ అమౌంట్ మనకి 800 వచ్చింది. మనము 10 క్వాంటిటీ అనేది సేల్ చేస్తున్నాము. ఒక పెన్ కాస్ట్ 800 రూపీసు. మనము మన ఇండియాలో ఉన్నాం కాబట్టి ఇన్వాయిస్ చూస్తే మనకు అర్థమవుతుందండి.
సపోజ్ మనం ఫారిన్ కంట్రీ వాళ్ళకి సేల్ చేసేటప్పుడు మనం వాళ్ళకి ఇన్వాయిస్ అనేది డాలర్స్లోనే ఇవ్వాలి. అప్పుడు ఇక్కడ ఎలా సెట్ చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ ఈ రేట్ ప్లేస్కి వచ్చిన తర్వాత మీరు కీబోర్డ్లో Shift+4 బటన్ ప్రెస్ చేయండి. చూడండి డాలర్ సింబల్ వచ్చింది కదా. సో డాలర్ సింబల్ వచ్చింది కాబట్టి ఇప్పుడు నేను ఎంత అమౌంట్ అని వేసుకుంటానండి. సో 10 నెంబర్సు ఇక్కడ వచ్చి ఎంత ఒక డాలర్కి మనకి కాస్టు 1 అని వేసుకుంటానండి. సో ఇప్పుడు మనకి 10 అని వచ్చింది. కానీ ఇక్కడ చూడండి మనకి $10కి 74 రూపీస్ ప్రకారము 741 రూపీస్ అయిందండి మనకి. ఈ రేట్ అనేది మనం ఆల్రెడీ రేట్ ఆఫ్ ఎక్స్చేంజ్లో ఇచ్చాం కదా, ఆటోమేటిక్గా క్యాలిక్యులేట్ అయిపోద్ది. సో నేనైతే $1కి 74.14 రూపీస్ అనేది ఫిక్స్ చేశాను. సో 10 క్వాంటిటీ 10 ఇంటూ $1. సో ఇక్కడైతే అమౌంట్ $10 అనే వచ్చింది. ఇక్కడ మనకి ఇండియన్ రూపీస్ అనేది డిస్ప్లే అయిందండి. సో ఇలా క్లియర్గా డిస్ప్లే అవుతుంది. సో ఎంటర్ ప్రెస్ చేయండి. సో ఎంటర్ ప్రెస్ చేసి సో సేల్స్ అనేది తీసుకోండి. ఎంటర్ ప్రెస్ చేసి సేవ్ చేసేసుకోండి. ఎంటర్ ప్రెస్ చేసి సేవ్ చేసుకోండి. సపోజ్ మీరు ఈ సేల్స్ ఇన్వాయిస్ని ప్రింట్ తీసుకోవాలి అంటే ఇక్కడ ప్రింట్ బటన్ ప్రెస్ చేసుకోండి. ప్రింట్ బటన్ ప్రెస్ చేసిన వెంటనే కరెంట్ తీసుకోండి. సో కరెంట్లో ఇప్పుడు ప్రివ్యూ చూద్దామండి ఇన్వాయిస్ అనేది ఎలా డిస్ప్లే అవుతుందో. ఇక్కడ చూడండి మన ఇండియన్ రూపీస్ అనేది మనకి ఎక్కడ కూడా డిస్ప్లే అవ్వటం లేదు. సో మన క్వాంటిటీ అంతా 10 పెన్స్ అనేవి పర్చేస్ చేస్తున్నాము. ఒక రేట్ అనేది $1కి 745. సో $1కి సో 10 ఇంటూ 1 $10 అండి. ఇలా ఇండియా డాలర్స్లోనే మనకి డిస్ప్లే అవుతుంది, ఇండియన్ రూపీస్లో మనకి డిస్ప్లే అవ్వట్లేదు. సో కాబట్టి ఈ ఇన్వాయిస్ అనేది మనము కస్టమర్స్కి ఇచ్చామంటే వాళ్ళకి క్లియర్గా అర్థమవుతుంది. మన బుక్ ఆఫ్ అకౌంట్స్లో ఇది క్లియర్ ఇన్ఫర్మేషన్ అమౌంట్ అనేది డిస్ప్లే అవుతుందండి. ఇప్పుడు చూద్దాం, కంట్రోల్ ఏ ప్రెస్ చేద్దాం. ఇప్పుడు ఇది మన బుక్ ఆఫ్ అకౌంట్స్లో ఎలా రిఫ్లెక్ట్ అవుతుందో చూద్దాం. సో రిపేర్స్ చూడాలంటే మనము మెయిన్ గేట్వే ఆఫ్ టాలీలో డిస్ప్లే మోర్ రిపోర్ట్స్కి వెళ్ళండి, అకౌంట్ బుక్స్కి వెళ్ళండి. సో సేల్స్ రిజిస్టర్ తీసుకోండి. సో మంత్లీ తీసుకోండి. సో ఏ మంత్లో మనం ఇప్పుడు లాస్ట్ వన్ ప్రిపేర్ చేసాం కదా, ఇక్కడ చూడండి మన బుక్ ఆఫ్ అకౌంట్లో 741.40 రూపీసే డిస్ప్లే అవుతుందండి. చూడండి సో మన బుక్ ఆఫ్ అకౌంట్లో అమౌంట్ అనేది కరెక్ట్గా రిఫ్లెక్ట్ అవుతుంది. సో కస్టమర్కి మనం ఈ టైప్ ఆఫ్ ఇన్వాయిస్ ఇచ్చామంటే వాళ్ళకి అర్థమవుతుంది, మన బుక్ ఆఫ్ అకౌంట్స్ కూడా మనం కరెక్ట్గా మెయింటైన్ చేసుకోవచ్చు అండి. సో ఇలా ఇన్వాయిస్ చేసేటప్పుడు మనం ఇలా మెయింటైన్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ప్రిపేర్ చేసిన రిపోర్ట్స్ అన్నీ నేను వేరే కరెన్సీకి కన్వర్ట్ చేయాలి అంటే అప్పుడు ఎలా కన్వర్ట్ చేయాలో చూద్దామండి. సో ఇప్పుడైతే నేను ఇండియన్ బేస్డ్ కంపెనీలో వర్క్ చేస్తున్నాను. సో మనకి ఫారిన్ కంట్రీస్లో బ్రాంచెస్ ఉన్నాయనుకోండి, మన రిపోర్ట్స్ అన్నీ మనము ఫారిన్ కరెన్సీకి కన్వర్ట్ చేసి వాళ్ళకి వేరే కరెన్సీలో రిపోర్ట్స్ అనే వాళ్ళ కంట్రీలో ఏ కరెన్సీ యూజ్ చేస్తారో దాని ప్రకారం మనము కరెన్సీని కన్వర్ట్ చేసి వాళ్ళకి రిపోర్ట్స్ అనేవి పంపించాలండి. ఇప్పుడు టాలీ ఫ్రైమ్లో రిపోర్ట్స్ని ఒక కరెన్సీ నుంచి ఇంకో కరెన్సీకి ఎలా కన్వర్ట్ చేయాలో చూద్దామండి. డిస్ప్లే మోర్ రిపోర్ట్స్కి వెళ్ళండి. ఇక్కడైతే నేను ట్రయల్ బ్యాలెన్స్ తీసుకుంటాను. నేను ట్రయల్ బ్యాలెన్స్ అనేది ఎందుకు తీసుకుంటాను అంటే, ట్రయల్ బ్యాలెన్స్ అంటే ఏంటంటే అన్ని లెడ్జర్స్ క్లోజింగ్ బ్యాలెన్స్ అనేది మనకి ట్రయల్ బ్యాలెన్స్లో డిస్ప్లే అవుతుందండి. సో మనం ట్రయల్ బ్యాలెన్స్ తీసుకుంటే దీంట్లో మనకి అన్ని అకౌంట్స్ వస్తాయి కాబట్టి నేను దీన్ని ఫారిన్ కరెన్సీకి కన్వర్ట్ చేస్తున్నాను. ఇలా కన్వర్ట్ ఇలా తీసుకున్న తర్వాత మీరు డీటెయిల్డ్ బటన్ ప్రెస్ చేయండి. సో మీరు కీబోర్డ్లో Alt F1 ప్రెస్ చేశారంటే చూడండి డీటెయిల్గా డిస్ప్లే అవుతుంది. టోటల్ క్యాపిటల్ అమౌంట్ ఎంత, డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ ఎంత, ఇది మనకి ఇండియన్ రూపీస్లో ఉంది. ఇప్పుడు ఈ రిపోర్ట్స్ని నేను డాలర్కి కన్వర్ట్ చేయాలనుకుంటున్నాను, డాలర్ కరెన్సీకి. సో డాలర్ కరెన్సీ మనం ఆల్రెడీ క్రియేట్ చేసుకొని ఉన్నాం. ఇక్కడ న్యూ కాలం తీసుకోండి, బటన్ బార్లో న్యూ కాలం తీసుకోండి. న్యూ కాలంలో టు డేట్ ఫ్రమ్ డేట్ ఇవ్వాలండి. అంటే మీకు 1 మంత్ రిపోర్ట్ కన్వర్ట్ అవ్వాలా, 2 మంత్స్ రిపోర్ట్ కన్వర్ట్ అవ్వాలా, 3 మంత్స్ రిపోర్ట్ కన్వర్ట్ అవ్వాలా అని అడుగుతుంది. నేనైతే 1 ఇయర్ రిపోర్ట్ ఇస్తున్నానండి, 1 ఏప్రిల్ నుంచి 31/3/2022. ఇప్పుడు చూడండి మన కంపెనీలో ఇక్కడ మనం టాలీ ఫ్రైమ్లో ఎన్ని కరెన్సీస్ క్రియేట్ చేసామో అవి డిస్ప్లే అవుతాయి. మనమైతే డాలరు, సో నేను డాలర్ కరెన్సీ సెలెక్ట్ చేసుకుంటున్నాను. మనం ఆల్రెడీ $1కి ఎంత అమౌంట్ అనేది ఫిక్స్ చేసుకున్నాము. ఇక్కడ కావాల్సితే మీరు చేంజెస్ చేసుకోవచ్చండి. ఎంటర్ ప్రెస్ చేయండి. మెథడ్ ఆఫ్ స్టాక్ వాల్యుయేషన్ డిఫాల్ట్, టైప్ ఆఫ్ వాల్యూ టు షో యాక్చువల్స్ అండి. ఇక్కడ మనము ప్రైమరీ తీసుకుంటే
అన్ని రిపోర్ట్స్ మనం టాలీ ప్రైమ్లో ఎన్ని బుక్ ఆఫ్ అకౌంట్స్ ప్రిపేర్ చేశామో అన్ని రిపోర్ట్స్ రూపీస్ నుంచి డాలర్కి కన్వర్ట్ అవుతాయి. సపోజ్ మనం ఏదైనా ఒక గ్రూపు మాత్రమే తీసుకున్నాం అనుకోండి, ఆ గ్రూప్లో ఉన్న అకౌంట్స్ మాత్రమే కన్వర్ట్ అవుతాయి. సపోజ్ ఇప్పుడు నేను ప్రైమరీ తీసుకుంటున్నాను, చూడండి అమౌంట్స్ అనేవి, ఇది డాలరు, ఇది మన ఇండియన్ రూపీస్ అండి. ఇక్కడ చూడండి మనకి టోటల్ క్యాపిటల్ అమౌంట్ ఎంత ఉందండి, 21 lakhs ఉంది. ఇక్కడ చూడండి డాలర్స్ అయితే 28,324. ఇలా ఈజీగా మన రిపోర్ట్స్ అనేవి ఒక కరెన్సీ నుంచి ఇంకొక కరెన్సీకి కన్వర్ట్ చేసుకోవచ్చండి. సపోజ్ మనము మాన్యువల్లీ క్యాలిక్యులేట్ చేయాలంటే మనకి చాలా కష్టం అవుతుంది. కాబట్టి మనం ఇలా కరెన్సీస్ని కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి ఇక్కడ, సో మనకి 66,000 ఉంది, ఇక్కడ $890 అయ్యాయి. ఇక్కడ 2,57,675కి $3,475 అయ్యాయండి. సో ఇలా మనము చేంజెస్ చేసుకోవచ్చు. ఒక కరెన్సీ నుంచి ఇంకొక కరెన్సీకి రిపోర్ట్స్ అనేవి చేంజెస్ చేసుకోవచ్చు. ఈ కాలమ్స్ ఏదైనా ఆల్టర్ చేయాలి, నేను డాలర్ రేట్ అనేది చేంజ్ చేయాలి అనుకున్నప్పుడు ఇక్కడ ఆల్టర్ కాలం క్లిక్ చేసుకోండి. ఆల్టర్ కాలం క్లిక్ చేసుకున్న తర్వాత మీరు డేట్ కావలిస్తే చేంజ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ కరెన్సీ సింబల్ కావలిస్తే కూడా చేంజెస్ చేసుకోవచ్చు అండి. సో ఆల్టర్ కాలంకి వెళ్ళి మీరు పీరియడ్ చేంజ్ చేసుకోవచ్చు, ప్లస్ కరెన్సీ కూడా చేంజెస్ చేసుకోవచ్చు వేరే కరెన్సీ ఉంటే. సపోజ్ నేను ఇప్పుడు కరెన్సీ రేట్ అనేది చేంజెస్ చేయాలండి, 80 రూపీస్ ఇస్తున్నానండి. డిఫాల్ట్ 80 రూపీస్ ఇచ్చాను నేను, యాక్చువల్స్ ఇక్కడ ప్రైమరీ తీసుకోండి చూడండి. సో ఆటోమేటిక్గా కన్వర్ట్ అయిపోద్ది. ఇక్కడైతే 74 లెక్కనే కన్వర్ట్ అయింది, ఎందుకంటే మనం రేట్ ఆఫ్ ఎక్స్చేంజ్లో ఇచ్చాం కాబట్టి ఇక్కడ చేంజ్ అవ్వట్లేదు. మనము రేట్ ఆఫ్ ఎక్స్చేంజ్లో చేంజ్ చేస్తే డాలర్ వాల్యూ అనేది చేంజ్ అవుతుంది. సో ఇలా క్రియేట్ చేసుకున్నాము. ఇప్పుడు నేను ఇక్కడ డిలీట్ కాలం ఇచ్చానంటే ఆ కాలం డిలీట్ అయిపోద్దండి. చూడండి డిలీట్ కాలం ఇస్తే కాలం అనేది డిలీట్ అయిపోయింది. అగైన్ నేను ట్రయల్ బ్యాలెన్స్కి వెళ్తాను. ఇప్పుడు న్యూ కాలం తీసుకుంటాను. న్యూ కాలం తీసుకొని టు డేటు ఫ్రమ్ డేట్ అనేవి మనం రికార్డ్ చేసుకుంటాము. సో ఇక్కడ కరెన్సీ సింబల్ తీసుకోండి, డిఫాల్ట్ యాక్చువల్. ఇక్కడ ప్రైమరీలో సపోజ్ నాకు పర్చేస్ అకౌంట్స్ మాత్రం కన్వర్ట్ అవ్వాలండి. చూడండి ఇప్పుడు పర్చేస్ అకౌంట్స్ మాత్రమే కన్వర్ట్ అయ్యాయి. ఇలా మనకి ఒక గ్రూపు మాత్రమే తీసుకున్నామంటే ఆ పర్చేస్ కింద ఉండే అమౌంట్స్ మాత్రమే కన్వర్ట్ అయ్యాయండి. చూడండి పర్చేస్ అమౌంట్స్ మాత్రమే కన్వర్ట్ అయ్యాయి. అదే మనము ఇక్కడ ఆల్టర్ కాలంకి వెళ్ళి ప్రైమరీ అనేది తీసుకున్నామంటే మన కంపెనీలో ఉండే అన్ని రిపోర్ట్స్ మనకి డాలర్కి కన్వర్ట్ అయిపోతాయి. సో నేను ఇప్పుడు ప్రైమరీ తీసేసుకుంటున్నాను. చూడండి అన్నీ కన్వర్ట్ అయిపోతాయి. చూడండి అన్నీ కన్వర్ట్ అయిపోయాయి. ఇలా మనము రిపోర్ట్స్ అనేవి ఒక కరెన్సీ నుంచి ఇంకొక కరెన్సీకి కన్వర్ట్ చేసుకోవచ్చు, ఆల్టర్ చేసుకోవచ్చు, కాలమ్స్ని డిలీట్ చేసుకోవచ్చు అండి. సపోజ్ మనము ఈ డాలర్ రేటు 74.14 ఉంది, దీన్ని మనం చేంజ్ చేయాలి అనుకుంటే డాలర్ రేటు ఎలా చేంజ్ చేయాలో చూద్దాం. ఇక్కడ ఆల్టర్కి వెళ్ళండి, మెయిన్ గేట్వే ఆఫ్ టాలీలో ఆల్టర్కి వెళ్ళండి. ఇక్కడ కరెన్సీ తీసుకోండి. ఇప్పుడు ఏది చేంజ్ చేయాలి, మనం డాలర్ చేంజ్ చేయాలి. సో ఇక్కడ చూడండి డాలర్ చేంజ్ చేస్తున్నా నేను, ఆల్టర్ ప్రెస్ చేసి ఇక్కడ చూడండి మీకు ఎంత అమౌంట్ ఇక్కడ చేంజ్ చేసుకోండి. స్పెసిఫైడ్ రేటు 80 రూపీస్ ఇస్తున్నా నేను. సో 80 రూపీస్ ఇస్తున్నాను. సో ఎంటర్ ప్రెస్ చేసి సేవ్ చేసేసుకుందాం. సో నేను డాలర్ రేట్ అనేది నేను ఇలాగా మనం ఆల్టర్ చేసుకోవచ్చు, అది చేంజ్ అయినప్పుడల్లా మనం ఆల్టర్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి రేట్ ఆఫ్ ఎక్స్చేంజ్లో కూడా మనకి 80 రూపీస్ వచ్చేసింది. లాస్ట్ వోచర్ రేట్ ఏమి ఇచ్చామో అది కూడా మనకి డిస్ప్లే అయిపోయిందండి. ఇలా మనం ఆల్టర్ చేసుకోవచ్చండి. సో నేనైతే డాలర్స్ మాత్రమే క్రియేట్ చేసుకున్నాను కాబట్టి అది ఎలా కన్వర్ట్ చేయాలో చూపించాను. మీరు ఎవరైనా డెస్క్టాప్ సిస్టమ్ యూజ్ చేస్తూ ఉంటే మీరు ట్రై చేయండి, మల్టిపుల్ కరెన్సీ అనేది ట్రై చేసి మీకు ఎలా వచ్చిందని నాకు కామెంట్స్ పెట్టండి. నెక్స్ట్ ఇప్పుడు ఒకసారి మళ్ళీ మనము డాలర్ అమౌంట్ అనేది 80 రూపీస్ చేంజ్ చేసాం కదా, ఇప్పుడు ఒకసారి కన్వర్ట్ చేసి చూద్దాము. ట్రయల్ బ్యాలెన్స్ తీసుకుందాము. సో ఇక్కడైతే ట్రయల్ బ్యాలెన్స్లో న్యూ కాలం తీసుకుందాము. ఫ్రమ్ డే టు డేట్ అడుగుతుంది. సో ఇక్కడైతే కరెన్సీ సింబల్ డాలర్సు. సో డిఫాల్ట్ ఇక్కడ చూడండి ఆటోమేటిక్గా అక్కడ చేంజ్ చేసిన వెంటనే ఇక్కడ కూడా మనకి డాలర్ 80 రూపీస్ వచ్చేసిందండి. డిఫాల్ట్ యాక్చువల్ ప్రైమరీ ఇక్కడ చూడండి 80 రూపీస్.
$1కి ఇండియన్ రూపీస్ 80 రూపీస్ లెక్కన కన్వర్ట్ అయిపోయింది. సో ఇలా మనకి ఎప్పుడు కావలిస్తే అప్పుడు ఏ డేట్ ఏ పీరియడ్ యొక్క రిపోర్ట్ కావలిస్తే ఆ పీరియడ్ యొక్క రిపోర్టు, ఏ పీరియడ్ డేటా కావలిస్తే ఆ పీరియడ్ డేటా ఒక కరెన్సీ నుంచి ఇంకో కరెన్సీకి ఈజీగా కన్వర్ట్ చేసుకోవచ్చండి. సో కన్వర్ట్ చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను అప్లోడ్ చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో నేను టాలీ ప్రైమ్లో బ్యాచ్ వైజ్ డీటెయిల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అప్ టు దట్ కీప్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.